ఇంట్లో చాలా మందికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతుంటాయి పాపం. ఈ ఆర్థిక సమస్యలకి కారణం కూడా ఇదే. అంటే మనం చేయవలసినటువంటి ధర్మ కార్యాలు, నీ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే నీకు వచ్చేది ఆర్థిక సమస్య, అంతే కదా. అందుకని ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గాలంటే కూడా ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము కూడా ప్రదోష కాలంలో అంటే సాయం సంధ్యా సమయంలో అంటే 6:30కి ఆ సమయానికి ధూపం వేసుకోవాలి ప్రతి ఇంట్లోనూ. ఆ ధూపం కూడా జటామాంస అనే ఒక పదార్థం ఉంటుంది. అంటే శివుడు జటాజోటంలా ఉంటుంది అనమాట. అందుకే దాని పేరు జటామాంస. అది జుట్టులా ఉంటుంది. దాన్ని ఇలా నలిపితే నలిగిపోతుంది, మామూలు వట్టివేలులాగా ఉంటుంది. అది ఎప్పుడైతే నిప్పుల మీద వేస్తారో పొగ వస్తుంది. అంటే సాంబ్రాణితో సమానంగా వస్తుంది అది పొగ. ఒకసారి సాంబ్రాణి వేసి ఈ జటామాంస 2 సార్లు దాని మీద వేస్తే ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఆ ఇల్లంతా. అది చాలా మంచిదనమాట. కాబట్టి ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారము ప్రదోష కాలంలో ఇల్లంతా ఈ ధూపం వేసుకుని జటామాంసతో దేవుడి దగ్గర ప్రధానంగా వేసి నాకు ఆరోగ్యం బాగుండాలి, ఆర్థిక సమస్యలు తీరిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ ధూపాన్ని మనం బయట కట్టుకునేటువంటి ఆ గుమ్మడికాయకో, కొంతమంది పట్టిక ఎర్రకొట్లో కట్టుకుంటారు, ఏదైనా శాస్త్ర ప్రమాణమే. దానికి నరఘోష పోవడానికి కట్టుకుంటారు కాబట్టి దానికి కూడా ఆ ధూపాన్ని చూపించి చివరిలో ఇల్లంతా చూపించి చివరిలో ఆ ధూపం దానికి తీసుకొచ్చి చూపించి ఆ బయట అంటే మన సింహద్వారం గడప బయట ఆ ధూపాన్ని పెట్టేసి వదిలేయాలి. అది ఎంతసేపు వస్తే అలా వచ్చి అలా దానంతా అదే భస్మం అయిపోతుంది. అలా ప్రతి శుక్రవారం, మంగళవారం చేస్తే రుణ బాధలు తగ్గి చాలా బాగుంటుంది అనమాట.